Good morning, students. I am K. Nalini, working as lecturer in SKST Mahila Kalasala. In last class, we have learnt about CRAMS 3 models, that is open chain model, cyclic model and dipolar model. In this class, we will learn about Felkin-Hahn model. ఈ మోడల్స్ అన్నీ మెయిన్ ఏం చెప్తున్నాయంటే న్యూక్లియోఫైల్ ఎడిషన్ టు కార్బనైల్ గ్రూప్. కార్బనైల్ కాంపౌండ్కి మనం న్యూక్లియోఫైల్ యాడ్ చేసినప్పుడు స్టీరియో కెమిస్ట్రీ ఏమొస్తుంది, ప్రొడక్ట్స్ ఏది మేజర్ అవుద్ది ఏది మైనర్ అవుద్ది అన్న విషయం ఈ క్రామ్స్ మెథడ్ ఏంటి, లేదా నెక్స్ట్ ఫెల్కిన్ మోడల్ కూడా ఉంది. ఫెల్కిన్ మోడల్లో జస్ట్ దాని గురించి చెప్తారు మనకి, అంటే న్యూక్లియోఫైల్ ఎడిషన్ జరిగినప్పుడు మనకి ప్రొడక్ట్ ఎలా వస్తుంది, స్టీరియో కెమిస్ట్రీ అన్న విషయాన్ని ఫెల్కిన్ మోడల్ కూడా చెప్తుంది. దానికి ఎక్స్టెన్షనే ఫెల్కిన్-హాన్ మోడల్. ఫెల్కిన్ మోడల్ మాత్రం సక్సెస్ అవ్వలేదు, ఫెయిల్యూర్ అవ్వడం వల్ల ఫెల్కిన్-హాన్ మోడల్ని ఇంట్రడ్యూస్ చేయవలసి వచ్చింది. Felkin-Hahn model. It is an improvement of Felkin model which is used to predict stereochemistry of nucleophile addition to carbonyl group, and both explain asymmetric induction, which is preferential function of one enantiomer over other. ఇప్పుడు వరకు మనం చెప్పిందే న్యూక్లియోఫైల్ ఎడిషన్ జరిగినప్పుడు కార్బనైల్ గ్రూప్కి స్టీరియో కెమిస్ట్రీ ఎలా వస్తుంది, ఎసిమెట్రిక్ ఇండక్షన్ ఎలా జరుగుతుంది, అలాగే ప్రిఫరెన్షియబుల్ ఫంక్షన్ అంటే ఏది మేజర్ అవుతుంది ఏది మైనర్ అవుతుంది అన్న విషయాన్ని చెప్పే మెథడే ఫెల్కిన్ మోడల్. ఫెల్కిన్ మోడల్కి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఫెల్కిన్-హాన్ మోడల్ అంటున్నారు. ఫెల్కిన్-హాన్ మోడల్ కరెక్ట్స్ ది టూ డిఫెక్ట్స్ ఇన్ ఫెల్కిన్ మోడల్ థియరీ. దే ఆర్, ఇట్ డిస్క్రైబ్స్ యాంటీ పెరిప్లానార్ ఎఫెక్ట్ టు ఎక్స్ప్లెయిన్ ది కంప్లీట్ ఇన్వర్షన్ ఇన్ SN2 రియాక్షన్. అంటే SN2 రియాక్షన్లో మనకు తెలుసు ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వస్తుంది. సో ఈ ఫెల్కిన్ మోడలు ఆ యాంటీ పెరిప్లానార్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, కాబట్టి అదొక డ్రాబ్యాక్ అయింది. నెక్స్ట్, ఇట్ ఇంట్రడ్యూసెస్ బుర్గి-దునిజ్ యాంగిల్ టు ప్రిడిక్ట్ స్టీరియో కెమిస్ట్రీ ఇన్ ఆల్డిహైడ్స్. ద అటాక్ యాంగిల్స్ ఆఫ్ 95 to 110 ఆర్ గ్రేటర్ దాన్ 90 degrees. అంటే ఇక్కడ ఫెల్కిన్-హాన్ మోడల్ ఏం చేశారంటే కొత్తగా బుర్గి-దునిజ్ యాంగిల్ అని ఒక యాంగిల్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే కాంపౌండ్ని 107 degrees తోటి వాళ్ళు రొటేట్ చేస్తారు. అంటే 95 to 110 మధ్యలో ఎక్కడైనా రొటేట్ చేయొచ్చు, లేదా గ్రేటర్ దాన్ 90 degrees అని కూడా అంటున్నారు. సో టు ప్రెడిక్ట్ స్టీరియో కెమిస్ట్రీ ఇన్ ఆల్డిహైడ్స్లో స్టీరియో కెమిస్ట్రీ చెప్పడం కోసం. కానీ ఈ రెండు విషయాల్ని డ్రాబ్యాక్గా తీసుకున్నారు ఫెల్కిన్ మోడల్లో. ఈ రెండు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినాయి. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి, కంప్లీట్ ఇన్వర్షన్ గురించి చెప్పలేకపోయింది. సెకండ్ పాయింట్ స్టీరియో కెమిస్ట్రీ ఇన్ ఆల్డిహైడ్స్ గురించి చెప్పలేకపోయింది. సో ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, యాంటీ పెరిప్లానార్ అంటే ఏంటి. సో దానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. యాంటీ పెరిప్లానార్ అంటే మనకు గుర్తుందా, కన్ఫర్మేషన్స్లో సిన్ అంటే ఏంటి, యాంటీ అంటే ఏంటి, గౌచి ఫామ్ అంటే ఏంటి, స్క్యూ కన్ఫర్మేషన్స్ అంటే ఏంటి చూసాం మనం. సిన్ అంటే θ = 0 degrees. సో యాంటీ ఫామ్ అంటే θ = 180 degrees. సో ఇది 180 degrees దగ్గర ఉంటే దాన్ని యాంటీ అంటాం. సో జస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫస్ట్. ఇదిగోండి, యాంటీ పెరిప్లానార్ అంటే 2 క్లోరిన్స్ ఇలా ఉంటే దాన్ని యాంటీ పెరిప్లానార్ అంటాం. 2 ఒకే సైడ్ ఉన్నాయనుకోండి సిన్ పెరిప్లానార్ అంటాం. అంటే CC బాండ్లో Cl 2 కూడా ట్రాన్స్లో ఉన్నాయి, దాన్ని మనం యాంటీ అంటాం. సో ఇలా ఉంటే యాంటీ పెరిప్లానార్ అంటాం. అదే 2 ఒకే సైడ్ ఉంటే సిన్ పెరిప్లానార్ అంటాం. ఇదిగోండి 2 క్లోరిన్లు ఒకవైపే ఉన్నాయి, దీన్ని సిన్ అంటాం. మనకు ఆల్రెడీ తెలుసు ఒక సైడే ఉంటే సిన్, క్రాస్గా ఉంటే యాంటీ అన్న విషయం. ఇక్కడ హాలోజన్స్ని తీసుకొని చెప్పారు. సో సిన్ పెరిప్లానార్ అంటే పెరిప్లానార్ అంటే ఇక్కడ ఈ CC బాండ్ మధ్యలో ఉండి మనకి సిన్ యాంటీ చూపిస్తున్నాయి కాబట్టి పెరిప్లానార్ అన్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదిగోండి, ఇది యాక్చువల్గా ABCD బాండ్ ఉంది కదా, దీన్ని మనం పెరిప్లానార్ బాండ్ అంటాం. అంటే దీనికి యాంగిల్ ఖచ్చితంగా గ్రేటర్ దాన్ 150 ఉండాలి. దట్ ఈజ్ 180 degrees ఉంటే యాంటీ అంటాం కదా. సో ఈ BC బాండ్ ఉంది కదా, దీనికి బాండ్ యాంగిల్స్ ఉంటాయి కదా, ఈ బాండ్ యాంగిల్ ఖచ్చితంగా మనకి
180 degrees ఉండాలి. లేదా దాన్నే వాళ్ళు గ్రేటర్ దాన్ 150 ఉంటే దాన్ని యాంటీ పెరిప్లానార్ అంటున్నారు. AB and CD are said to be anti-periplanar if they have dihedral bond angle greater than 150 or 180 దగ్గర ఉన్నా కూడా మనం దాన్ని యాంటీ పెరిప్లానార్ అంటాం. సో యాంటీ పెరిప్లానార్, ఈ యాంటీ పెరిప్లానార్ ఎఫెక్ట్ని మన ఫెల్కిన్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది క్లియర్గా. సో ఈ యాంటీ పెరిప్లానార్లో SN2లో జనరల్గా మనకు జరిగేది ఏంటంటే ఈ లీవింగ్ గ్రూప్ రిమూవ్ అయ్యి ప్రొడక్ట్ వస్తుంది, ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ వచ్చేది. సో దాని కంప్లీట్ ఇన్వర్షన్ అన్నాం. ఆ విషయాన్ని ఆల్డిహైడ్స్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది ఫెల్కిన్ మోడల్. ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేసింది కాబట్టి ఇది సక్సెస్ అయింది ఫెల్కిన్ ఆన్ మోడల్. సో ఇదిగోండి యాంటీ పెరిప్లానార్ అంటే అసలు డయాగ్రాము న్యూమన్ ప్రొజెక్షన్లో ఇది. సో మనకు ఆల్రెడీ తెలుసు థీటా ఈక్వల్ టు 0 degrees అంటే ఇక్కడ, తర్వాత 60, తర్వాత 90, తర్వాత 180. సో 180 AD 180 యాంగిల్లో ఉంటే దాన్ని థీటా యాంటీ పెరిప్లానార్ అంటాం. సో ఇందాక తీసుకున్న బాండ్స్లో AD ఇలా యాంటీలో ఉంటే దీన్ని యాంటీ పెరిప్లానార్ అంటాం. ఈ ఎగ్జాంపుల్ జస్ట్ మనం అర్థం చేసుకోవడం కోసం ఈ 3 ఎగ్జాంపుల్స్ కూడాను, ఈ 4 కూడా మనం ఎగ్జాంపుల్స్ యాంటీ పెరిప్లానార్ అంటే ఏంటో తెలుసుకోవడం కోసం. సో నెక్స్ట్ మన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. సెవరల్ మెథడ్స్ మోడల్స్ ఇంట్రడ్యూస్డ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్. ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చాలా మెథడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారంట. ఫస్ట్ది కాన్ మోడల్ 1952, కాన్ ఫోర్త్ మోడల్ 1959. దాని తర్వాత ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫెల్కిన్ మోడల్ వాజ్ డన్ బై న్యూయన్, ట్రాంగ్, ఆన్ and Edelik Einstein. This model was discovered by Felkin in 1969. సో ఫెల్కిన్ మోడల్ ఎక్స్టెన్షన్ మనం ఆన్ అనే సైంటిస్ట్ వల్ల జరిగింది, అలాగే ఐన్స్టీన్ అంటున్నారు. దిస్ మోడల్ వాజ్ డిస్కవర్డ్ బై ఫెల్కిన్ ఇన్ 1969. సో ఈ మోడల్ అనేది 1969లో ఇంట్రడ్యూస్ చేశారు. ఫెల్కిన్ ఎక్స్ప్లెయిన్స్ క్రామ్స్ మోడల్ మేజర్ డ్రాబ్యాక్ ఆఫ్ ఎక్లిప్స్డ్ కాన్ఫిగరేషన్ in transition state between carbonyl substituent and hydrogen in aldehydes. The largest alpha carbon substituent, carbonyl substituent hydrogen in aldehyde and largest alpha carbon substituent. అంటే క్రామ్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది కూడా ఫెల్కిన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసిందంట. అంటే ఎక్లిప్స్డ్ కన్ఫర్మేషన్లో కార్బన్ సబ్స్టిట్యూయెంట్ హైడ్రోజన్ ఇన్ ఆల్డిహైడ్లో ఉన్న హైడ్రోజను, అలాగే ఆల్ఫా కార్బన్ సబ్స్టిట్యూయెంట్ పెద్దదైతే క్రామ్స్ మోడల్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందంట. అది ఆ ఎక్స్ప్లెనేషన్ ఫెల్కిన్ ఎక్స్ప్లెయిన్ చేసింది అంటున్నారు. హీ డెమాన్స్ట్రేటెడ్ బై ఇంక్రీజింగ్ స్టీరిక్ బల్క్ ఆఫ్ కార్బన్ సబ్స్టిట్యూయెంట్స్ ఫ్రమ్ మిథైల్ టు ఇథైల్, ఐసోప్రొపైల్ టు ఐసోబ్యూటైల్, దెన్ స్టీరియో సెలెక్టివిటీ ఇంక్రీజెస్ విచ్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ బై క్రామ్స్ రూల్. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఈ కార్బన్ సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కదా, మనకి కార్బనైల్ గ్రూప్ పక్కన ఉన్న సబ్స్టిట్యూయెంట్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఆ కార్బన్కి ఉన్న సబ్స్టిట్యూయెంట్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారు. ఎక్కడి నుంచి? మిథైల్ నుంచి ఇథైల్, అంటే మార్చుతూ వచ్చారు. మిథైల్ తర్వాత ఇంకో హైడ్రోజన్ అలా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళి ఐసోప్రొపైల్ టు ఐసోబ్యూటైల్ కూడా చేస్తే స్టీరియో సెలెక్టివిటీ ఇంక్రీజ్ అయిందంట. అంటే మనకు ఫామ్ అయ్యే ప్రోడక్ట్లో స్టీరియో సెలెక్టివిటీ ఇంక్రీజ్ అయింది. ఆ విషయాన్ని క్రామ్స్ రూల్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిందంట, విచ్ ఈజ్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ బై క్రామ్స్ రూల్. మన ఎగ్జాంపుల్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుద్ది. ఇలా ఒక కాంపౌండ్ తీసుకున్నారు, న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అవుతుంది అంటున్నారు. పోలార్ ఎఫెక్ట్ అన్న న్యూక్లియోఫైల్ అటాక్ అవుతుంది కార్బనైల్ గ్రూప్ మీద. సో ఇలా మనం లోబ్స్ కింద వేసుకున్నారు. R ఎక్స్ అనేది ఎలక్ట్రోనెగటివ్ ఆటం, ఇక్కడ ఎక్స్ ఉంది కదా ఎలక్ట్రోనెగటివ్ ఆటం. RS స్మాల్ ఆల్కైల్ గ్రూప్, RM మీడియం. సో ఇది RS స్మాల్ ఆల్కైల్ గ్రూప్ అనేది ఒకటేమో మీడియం గ్రూప్ కింద రాయండి. వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు, మీరు మాత్రం RS RM అనండి. RS స్మాల్ ఆల్కైల్ గ్రూప్ ఇది, కిందది RM మీడియం. మనకు తెలుసు ఫస్ట్ కాంపౌండ్ తీసుకోగానే 2 కార్బన్ల మధ్యలోనూ ముందు ఏది స్మాలు, మీడియము, లార్జో రాసుకోవాలి. ఆ తర్వాత న్యూక్లియోఫైల్ అటాక్ అనేది చెప్పాలి మనం. దిస్ మోడల్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్లెయిన్ ది స్టీరియో సెలెక్టివిటీ ఆఫ్ కార్బనైల్ గ్రూప్ విత్
అంటే న్యూమెన్ ప్రొజెక్షన్ ద్వారా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది న్యూక్లియోఫైల్ ఎడిషన్ అంటున్నారు. అంటే ఖచ్చితంగా కార్బనైల్ గ్రూప్ పక్కన స్టీరియోజెనిక్ సెంటర్ ఉండాలి విత్ ది హెల్ప్ ఆఫ్ న్యూమెన్ ప్రొజెక్షన్. న్యూమెన్ ప్రొజెక్షన్లో రాసుకుని వాళ్ళు మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ అలౌస్ న్యూక్లియోఫైల్ టు అటాక్ అలాంగ్ ది లీస్ట్ హిండర్డ్ సైడ్ టేకెన్ ఇన్ టు అకౌంట్. బుర్గి దునిజ్ యాంగిల్ BURGIDUNITZ at 107 degrees. మనం ఇందాక అనుకున్నాం కదా, కాంపౌండ్ తీసుకున్న తర్వాత న్యూమెన్ ప్రొజెక్షన్లో పెట్టండి, ఆ తర్వాత దాన్ని 107 degrees దాన్నే బుర్గి దునిజ్ యాంగిల్ అన్నాం, రొటేట్ చేయండి, అప్పుడు న్యూక్లియోఫైల్ని అటాక్ చేయండి. అది కూడా ఎక్కడి నుంచి? న్యూక్లియోఫైల్ షుడ్ బి అటాక్డ్ అలాంగ్ ది లీస్ట్ హిండర్డ్ సైడ్ టేకింగ్ ఇన్ అకౌంట్ బుర్గి దునిజ్ యాంగిల్. మనకు ఆల్రెడీ తెలుసు క్రామ్స్ రూల్ ఏం చెప్తుంది, స్మాల్ గ్రూప్ సైడ్ అయితే మేజర్ ప్రొడక్ట్ అంటుంది కదా, దాన్నే వీళ్ళు ఇంకో విధంగా చెప్పారు, లీస్ట్ హిండర్డ్ సైడ్ అంటే లీస్ట్ హిండర్డ్ సైడ్ అంటే ఎక్కువ బల్కీ గ్రూప్స్ లేని వైపు నుంచి మీరు న్యూక్లియోఫైల్ అటాక్ చేయండి, బల్కీ గ్రూప్ ఉన్న వైపు చేయకండి. అదైనా ఎందుకు? స్టీరిక్ క్రౌడింగ్ ఉంటుంది కాబట్టి. సో అది అప్పుడు ఇన్ బిలో యాంగిల్ ద డయాస్టీరియో సెలెక్టివిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 95.5 ఫర్ ది ప్రొడక్ట్. అంటే ఇన్ బిలో యాంగిల్ ద డయాస్టీరియో సెలెక్టివిటీ ఈజ్ గ్రేటర్ దాన్ 95.5 ఫర్ ది ప్రొడక్ట్. అంటే ప్రొడక్ట్కి 95.5 డయాస్టీరియో సెలెక్టివిటీ ఎక్కువ వస్తుందంట. డయాస్టీరియో సెలెక్టివిటీ మనం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళం కదా, అది గ్రేటర్ దాన్ 95.5 వస్తుంది ఫర్ ది ప్రొడక్ట్ అంటున్నారు. సో అసలు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది ఒక కాంపౌండ్ ఇథైల్ గ్రూప్ NBN. బిఎన్ అంటే ఏంటి? నథింగ్ బట్ బెంజైల్, BZ అనొచ్చు, డైబెంజైల్. ఇక్కడ రాశారు చూడండి, NN డైబెంజైల్ కార్బనైల్ గ్రూప్. దానికి ఒక ఎస్టర్ని యాడ్ చేశారు. సో మనకు తెలుసు కార్బనైల్ గ్రూప్ ఎలాగ పోలరైజ్ అవుద్ది, C+O-. ఈ డబుల్ బాండ్ ఇటే పోలరైజ్ చేయండి, +- ఈ రెండు కలపండి. సో రెండు కలిపితే మనకి డైరెక్ట్గా ఇక్కడ ప్రొడక్ట్ వేశారు, రెండు కలిపితే ఇలా వస్తుంది, OH-OMe. OH+OMe. సో ఇలా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ నుంచి హైడ్రోజన్ రిమూవ్ చేస్తే మళ్ళీ అది C+O అవుతుంది. రిమూవ్ అయిన హైడ్రోజన్ ఇక్కడ పెట్టండి. సో ఇక్కడ నుంచి హైడ్రోజన్ రిమూవ్ అయ్యి ఇక్కడ యాడ్ అయింది. సో ఇది మన ప్రొడక్ట్. ఈ ప్రొడక్ట్లో మనం ఈ హైడ్రోజన్ రిమూవ్ అవుతుంది, ప్లస్ ఎడిషన్ కూడా జరుగుతుందన్నమాట. ఈ రెండు ఎడిషన్ చేశారు, కార్బనైల్ గ్రూప్ మీదకి ఈ గ్రూప్ అంతా యాడ్ చేశారు. ఇక్కడ న్యూక్లియోఫైల్ ఎడిషన్ కిందే మొత్తం ఈ గ్రూపింగ్ అంతా చేశారనమాట. ఈ గ్రూపింగ్ కూడా ఈ టైప్ నుంచి అటాక్ అవుతుంది. ఈ టైప్ అటాక్ అవుతుంది కాబట్టి కార్బనైల్ గ్రూప్ అబోవ్ ది ప్లేన్ ఉన్నది, OH ఎక్కడైతే ఫామ్ అయిందో అది అబోవ్ ది ప్లేన్ ఉన్నది మనకి మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. సో OH అబోవ్ ది ప్లేన్ అని పెట్టారు చూడండి, ఇది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. ఈ మోడల్లో ఏం చేశారంటే డైరెక్ట్గా ఓన్లీ మేజర్ ప్రొడక్ట్ వేశారు, నో నీడ్ టు కన్సిడర్ అబౌట్ మైనర్ ప్రొడక్ట్. సో ఇది మళ్ళీ చూడండి, కార్బనైల్ గ్రూప్ పోలరైజ్ చేసినప్పుడు C+O- అవుతుంది. ఈ బాండ్ ఇలా పోలరైజ్ చేసి ఈ గ్రూప్ అంతా దీనికి యాడ్ చేశారు, CO- అవుతుంది, C+OH-OMe. ఇది మన ప్రొడక్ట్, ఇది మనం యాడ్ చేసిన వచ్చిన కాంపౌండ్. ఇప్పుడు దీనికి -H+ చేస్తే C+O అవుతుంది. అయిన తర్వాత H యాడ్ అవుతుంది, H+. సో ఇది ఇక్కడ ఏదైతే మనకి OH ఫామ్ అయిందో అది అబోవ్ ది ప్లేన్ వస్తే మనది మేజర్ ప్రొడక్ట్. ఇదిగోండి, ఇది అబోవ్ ది ప్లేన్ వచ్చింది, ఎందుకంటే స్మాల్ గ్రూప్ సైడ్ నుంచి అంటే లీస్ట్ హిండర్డ్ సైడ్ నుంచి ఇది అటాక్ అవుతుంది, ఈ టైప్ నుంచి అటాక్ అవుతుంది. ఈ గ్రూప్ అంతా డైరెక్ట్ ఈ గ్రూప్నే ఇక్కడ న్యూక్లియోఫైల్ కింద తీసుకున్నారు. ఈ గ్రూప్ అంతా ఈ టైప్ నుంచి అటాక్ అవుతుంది కాబట్టి OH ఏదైతే అబోవ్ ది ప్లేన్ వచ్చిందో అది మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, కార్బనైల్ గ్రూపు. మనకు తెలుసు ఆల్డిహైడ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది, క్రామ్స్ అన్నారు, ఫెల్కిన్ మోడల్ అన్నారు, అందుకని ఇక్కడ ఆల్డిహైడ్ తీసుకున్నారు. ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాంపౌండ్ తీసుకోగానే న్యూమన్ ప్రొజెక్షన్లో పెట్టండి.
ఇదిగోండి సి డబుల్ బాండ్ ఓహెచ్, ఈ మధ్యలో కార్బన్ ఇది మిథైల్ ఫెనైల్. సో ఫస్ట్ ఏం చేయాలన్నారు, బుర్గి దునిజ్ యాంగిల్ 107 degrees రొటేట్ చేయండి. రొటేట్ చేసిన తర్వాత కాంపౌండ్ ఇలా వచ్చింది. సో అన్నీ షఫుల్ అవుతాయి కదా, ఏమంటారు రొటేట్ అవుతాయి కదా, రొటేట్ అయినాయి. ఇప్పుడు న్యూక్లియోఫైల్ అటాక్ చేయండి. ఇక్కడ పాయింట్ చెప్పారు, న్యూక్లియోఫైల్ ఎలా అటాక్ అవుతుందన్నారు, లీస్ట్ హిండర్డ్ సైడ్ నుంచి న్యూక్లియోఫైల్ అటాక్ చేయండి అన్నారు. సో లీస్ట్ హిండర్డ్ సైడ్ ఏంటిది ఇక్కడ. సో ఈ టైప్ నుంచి అటాక్ అవుతుంది కాబట్టి సి ప్లస్ ఓ మైనస్, హెచ్ అనేది ఈ టేబుల్ కింద నుంచి అటాక్ అవుతుంది, హెచ్ ఓ మైనస్. సో తర్వాత హైడ్రాలసిస్ అయితే ఓహెచ్ అవుతుంది. సో అబోవ్ ది ప్లేన్ ఓహెచ్ వచ్చింది మనకి ప్రొడక్ట్ అవుతుంది, మేజర్ ప్రొడక్ట్. సో మేజర్ ప్రొడక్ట్ కాకుండా ప్రొడక్ట్ అని డైరెక్ట్గా రాసేయచ్చు ఇక్కడ. సో ఇక్కడ ఓన్లీ మేజర్ మాత్రమే కన్సిడర్ చేశారు. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే న్యూక్లియోఫైల్ అనేది లీస్ట్ ఇండెక్స్ సైడ్ అటాక్ అవుతుంది కాబట్టి ఓహెచ్ అబోవ్ ది ప్లేన్ వచ్చింది మనకి మెయిన్ ప్రొడక్ట్. ఇదిగోండి అలాంటిదే సేమ్. ఇక్కడ కీటోన్ తీసుకున్నారు, లిథియం అల్యూమినియం హైడ్రైడ్. ఇక్కడ హైడ్రోజన్ పెట్టండి మీరు, ఇథైల్ కాదు. మీరు ఏం చేస్తారంటే హైడ్రోజన్ పెట్టండి. హైడ్రోజన్ పెడితే ఏమవుతుంది, సో ఇది లీస్ట్ హిండర్డ్ సైడ్ అవుతుంది, మిథైల్ ఇవన్నీ కాకుండా. సో హైడ్రోజన్ పెట్టాను నేను. సో ప్రొడక్ట్ ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు. కాంపౌండ్ ఇలా ఉంది. సో న్యూక్లియోఫైల్ అనేది ఏ టైప్ నుంచి అటాక్ అవుతుంది, సో ఇది హెచ్ కింద ఉంది, బిలో ది ప్లేన్ అని ఉంది. సో న్యూక్లియోఫైల్ అనేది ఈ పైప్ నుంచి వచ్చి అటాక్ అవుతుంది. ఎందుకంటే హెచ్ ఇక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ స్టీరిక్ క్రౌడింగ్ ఉండదు కాబట్టి, ఇక్కడ స్టీరిక్ క్రౌడింగ్ ఉండదు కదా, హెచ్ కింద బిలో ది ప్లేన్ అన్నారు. సో ఈ టైప్ నుంచి లీస్ట్ హిండర్డ్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. అటాక్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సి ప్లస్ ఓ మైనస్, హెచ్ మైనస్ వచ్చి ఇక్కడ అటాక్ అవుతుంది. ఓ మైనస్ అనేది అబోవ్ ది ప్లేన్ ఉంటుంది. ఫైనల్గా హెచ్ ప్లస్ యాడ్ అయ్యి ఓహెచ్ అవుతుంది. సో ఓహెచ్ అబోవ్ ది ప్లేన్ ఉన్నది మేజర్ ప్రొడక్ట్. లీస్ట్ హిండర్డ్ సైడ్ అంటే ఈ టైప్ నుంచి అటాక్ అయ్యింది. లీస్ట్ హిండర్డ్ సైడ్ ఈ టైప్ నుంచి అటాక్ అయింది, ఈ టైప్ నుంచి అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ ఫినైల్ గ్రూప్ ఉంది కాబట్టి. సో లీస్ట్ హిండర్డ్ సైడ్ న్యూక్లియోఫైల్ అటాక్ అయింది కాబట్టి అబోవ్ ది ప్లేన్ ఓహెచ్ ఈజ్ ది ప్రొడక్ట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్ కాదు, ఇది జనరల్ మెకానిజం వేశారు మొత్తం. కాంపౌండ్ అంటే ఒక కాంపౌండ్ తీసుకున్నప్పుడు ఫస్ట్ మీరు ఒక కార్బన్ మీద స్మాల్, మీడియము, లార్జ్ అని పెట్టండి. ఇంకోటి ఆర్హెచ్ఓ అంటే ఆల్డిహైడ్ తీసుకున్నారు, అంటే ఆర్సి డబుల్ బాండ్ ఓహెచ్ కింద ఆల్డిహైడ్ కాంపౌండ్ తీసుకున్నారు. సో తీసుకున్న తర్వాత ఫస్ట్ మీరు కాంపౌండ్ని సి ప్లస్ ఓ మైనస్ పోలరైజేషన్ చేశారు, దాన్ని మళ్ళీ సాహార్స్ ప్రొజెక్షన్లో పెట్టారు. ఫైనల్గా న్యూక్లియోఫైల్ అనేది లీస్ట్ హిండర్డ్ సైడ్ నుంచి అటాక్ అయ్యి మనకి కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది అన్నది ఇక్కడ చూపించారు. అంటే ఈ టైప్ హైడ్రోజన్ నుంచి మనకి అటాక్ అవుతుంది. ఇక్కడ సిహెచ్ అయ్యి ఓ మైనస్ అవుతుంది. ఫైనల్గా ఓహెచ్ రాయండి. ఇక్కడ మీరు ప్రొడక్ట్ వేసేటప్పుడు ఇక్కడ ఓహెచ్ పెట్టండి. మీరు ఓహెచ్ పెడితే మీకు క్లియర్గా అర్థమవుతుంది దిస్ ఈజ్ ది ప్రొడక్ట్ అని. మీరు ఓ మైనస్ కింద పెడితే మళ్ళీ అది డైరెక్ట్గా కాంపౌండ్ కిందే ఉంటుంది. సో ఇక్కడ ఓహెచ్ పెట్టండి, నథింగ్ బట్ ప్రొడక్ట్ కింద రాసుకోవచ్చు. ఇక్కడ ఓహెచ్ పెట్టండి, అప్పుడు ఇంకా ఓ మైనస్ ఉండదు, ఓ. సో దిస్ ఈజ్ ది ప్రొడక్ట్, ఇది మన ప్రొడక్ట్ అనమాట. సో జనరల్ మెకానిజం ఇది. జనరల్గా మనం తీసుకున్న కాంపౌండ్లో కాంపౌండ్ ఇలా తీసుకుంటాము, న్యూమన్ ప్రొజెక్షన్ కింద రాసుకోవాలి. సో ఒక కార్బనల్ గ్రూప్ ఉన్న పక్క కార్బన్ మీద ముందు మీడియము, స్మాలు, లార్జు వేసేసుకోండి. ఇంకోటి కార్బనల్ గ్రూపు ఆర్సీ డబుల్ బాండ్ ఓహెచ్ ఇలా వేసాను నేను. తర్వాత మీరు ఏం చేస్తారంటే సి ప్లస్ ఓ మైనస్ కింద కార్బనల్ గ్రూప్ని పోలరైజేషన్ చేయండి. ఆ సి ప్లస్ మీదకి న్యూక్లియోఫైల్ అనేది లీస్ట్ హిండర్డ్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది. సో హెచ్ అటాక్ అయింది. ఇక్కడ న్యూక్లియోఫైల్ అనేది హెచ్ మైనస్ అనుకోండి, హెచ్ మైనస్ అనేది అటాక్ అవుతుంది. అటాక్ అయిన తర్వాత న్యూక్లియోఫైల్ ఇక్కడ హెచ్ లీస్ట్ హిండర్డ్ సైడ్ నుంచి అటాక్ అయింది, ఓహెచ్ అనేది అబోవ్ ది ప్లేన్ వస్తుంది. సో ఇది మనం ప్రొడక్ట్ ఓహెచ్. అంటే హెచ్ ఎలా అటాక్ అయింది అనేది ఇక్కడ మళ్ళీ చూపించారు ఈ మెకానిజంలో. హెచ్ మైనస్ అనేది
లీస్ట్ హిండర్డ్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది, స్మాల్ మీడియం మధ్యలోంచి, లార్జ్ వైపు నుంచి రాదు అని చెప్పడం కోసం. ఇది జనరల్ మెకానిజం ఫర్ ది అటాక్ ఆఫ్ న్యూక్లియోఫైల్ టువర్డ్స్ ది లీస్ట్ హిండర్డ్ సైడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. 2-methoxy-2-phenyl పారాటొలైల్ ఈథేన్. మేబీ ఇది పారాటొలైల్ గ్రూప్ ఉంది కదా, ఈథేన్. సో ఫస్ట్ కాంపౌండ్ తీసుకోండి, కార్బనైల్ గ్రూప్ ఇది, Li ప్లస్ AlH4-. సో మనకి ఇప్పుడు తెలుసు పారాటొలైల్ గ్రూప్ కింద ఉంది, సి డబల్ బాండ్ ఓ ఇక్కడ ఉంది. సో హెచ్ ఎప్పుడు కూడా ఎటేపు నుంచి అటాక్ అవుతుందో ఇప్పుడు మనం చూడాలి. Li ప్లస్ ఇదిగోండి అటాక్, Li ప్లస్ ఒక ట్రాన్సిషన్ స్టేట్ కింద వేశారు. నెక్స్ట్ స్టెప్లో వీళ్ళు ఏం చేశారంటే న్యూమెన్ ప్రొజెక్షన్ కింద వేసుకున్నారు. సో న్యూమెన్ ప్రొజెక్షన్లో సిఓకి ఆపోజిట్గా పారాటొలైల్ పెట్టారు, మిగిలిన 3 గ్రూపులు. ఇదిగోండి న్యూక్లియోఫైల్ అనేది లీస్ట్ హిండర్డ్ సైడ్ నుంచి అటాక్ అవుతుంది న్యూక్లియోఫైల్. సో ఎలా అటాక్ అవుతుందంటే ఇక్కడ హెచ్ మీరు చూడండి, బిలో ది ప్లేన్ ఉంది, ఈ బిలో ది ప్లేన్ ఉంది కదా హెచ్. సో ఈ హెచ్ మైనస్ అనేది ఇటేపు నుంచి అటాక్ అవుతుంది, అంటే లీస్ట్ హిండర్డ్ సైడ్ నుంచి హెచ్ మైనస్ అనేది అటాక్ అయ్యి మనకి ప్రొడక్ట్ వస్తుంది. అంటే అక్కడ మనం రాయవలసింది ఏంటంటే OH అబోవ్ ది ప్లేన్ ఉన్నది మేజర్ ప్రొడక్ట్, అంటే లీస్ట్ హిండర్డ్ సైడ్ నుంచి అది వచ్చి అటాక్ అవుతుంది, ఇది కిందకు వస్తుంది అనమాట. లీస్ట్ హిండర్డ్ సైడ్ వైపు నుంచి ఇది వచ్చి నెక్స్ట్ OH అనేది అబోవ్ ది ప్లేన్ వస్తుంది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే కార్బనైల్ గ్రూప్కి లీస్ట్ హిండర్డ్ సైడ్ నుంచి న్యూక్లియోఫైల్ అనేది అటాక్ అయితే అది మనకి మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. సో OH అబోవ్ ది ప్లేన్ వచ్చింది మేజర్ ప్రొడక్టు, OH అబోవ్ ది ప్లేన్ వచ్చింది మేజర్ ప్రొడక్టు. ఫస్ట్ వీళ్ళు చేసిందల్లా Li ప్లస్ తోటి ఒక ట్రాన్సిషన్ స్టేట్ కింద వేశారు, సెకండ్ స్టెప్లో న్యూమెన్ ప్రొజెక్షన్ కింద వేశారు. అలాగే నెక్స్ట్ న్యూక్లియోఫైల్ అనేది అటాక్ జరుగుతుంది ఇటేపు నుంచి అన్నారు. సో న్యూక్లియోఫైల్ ఇటు అటాక్ అయితే OH అబోవ్ ది ప్లేన్ వస్తుంది కాబట్టి మేజర్ ప్రొడక్ట్ అవుతుంది. లార్జ్ గ్రూప్ మస్ట్ బి ప్రెజెంటెడ్ పెర్పెండిక్యులర్ టు కార్బనైల్ గ్రూప్, అంటే లార్జ్ గ్రూప్ ఖచ్చితంగా కార్బనైల్ గ్రూప్కి, ఇక్కడ లార్జ్ గ్రూప్ ఏంటి పారాటొలైల్ గ్రూప్ కదా, ఖచ్చితంగా పెర్పెండిక్యులర్ టు కార్బనైల్ గ్రూప్. ఇది ఫెల్కినాన్ మోడల్. ఇందులో ఎగ్జాంపుల్స్ అన్నీ ఒక పాయింట్ని డిసైడ్ చేసినాయి, ఏంటంటే న్యూక్లియోఫైల్ అనేది లీస్ట్ హిండర్డ్ సైడ్, అంటే మనకి హైడ్రోజన్ స్మాల్ గ్రూప్ సైడ్ లాగా హైడ్రోజన్ ఉన్న వైపు నుంచి అని క్రాన్స్ రూల్లో చెప్తాం కదా, ఇక్కడ లీస్ట్ హిండర్డ్ సైడ్ అంటే బల్కీ గ్రూప్స్ ఉన్న వైపు నుంచి కాకుండా చిన్న గ్రూపులు ఉన్న వైపు నుంచి న్యూక్లియోఫైల్ అటాక్ అయ్యి మనకి ప్రొడక్ట్ ఫామ్ చేస్తుంది. అదే ఒక ప్రొడక్టే వేస్తున్నాం ఇక్కడ మేజర్ ప్రొడక్ట్ కింద, అది ఫెల్కినాన్ మోడల్. మెయిన్ ఫెల్కినాన్ మోడల్ ఎందుకు సక్సెస్ అయిందంటే ఇది క్లియర్గా యాంటీ పెరిప్లానార్ ఎఫెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసి కంప్లీట్ ఇన్వర్షన్ ఆఫ్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ని కూడా SN2 రియాక్షన్లో ఉన్న కంప్లీట్ ఇన్వర్షను, అలాగే ఆల్డిహైడ్ యొక్క కంప్లీట్ స్టీరియో కెమిస్ట్రీని ఈ ఫెల్కినాన్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసింది కాబట్టి ఇది సక్సెస్ అయింది. థ్యాంక్ యూ.